వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ ఐటమ్ అండి. అదేంటంటే మురమురాల లడ్డు. చాలామంది లడ్డు చేయడానికి పాకంని పడుతూ ఉంటారు. అంతేకాదు ఈ పాకం ఉండపాకం వచ్చాక ఈ లడ్డు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ అలా చేయట్లేదండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అదెలా అంటారా? ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో మరమరాలను వేసుకోవాలి. నేను తీసుకున్న మరమరాలు ప్లెయిన్వి కాకుండా సాల్టెడ్ మరమరాలను తీసుకున్నాను. బయట మార్కెట్లో సాల్టెడ్వి అలాగే ప్లెయిన్ మరమరాలు దొరుకుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఈ లడ్డూని చేసినా సాల్టెడ్ ఉన్న మరమరాలనే ఇందులో వాడాలి. అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనకు ఎప్పుడైనా స్వీట్స్లలో కొద్దిగా ఉప్పు ఉంటే ఆ స్వీట్ టేస్ట్ ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఈ మరమరాలను ఫ్లేమ్ లోలోనే ఉంచి మంచిగా కలుపుకుంటూ వీటిని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ మరమరాలు మనకు త్వరగా వేగిపోతాయి కదా, అందుకని ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. కలుపుతూ ఉండగానే వీటి రంగు మారింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో బెల్లం వేసుకోవాలి. మనం 1 కప్పు మరమరాలను తీసుకుంటే అందులో 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. మనకు పాకం రావాల్సిన అవసరం లేదండి, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉంచి ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. మనకు ఈ బెల్లం అస్సలు మాడకూడదండి. ఒకవేళ మాడిందనుకోండి మనకు మరమరాల లడ్డు టేస్ట్ మారిపోతుంది. అందుకని మాడకుండా ఫ్లేమ్ లోలోనే ఉంచి ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. చూడండి, మనకు బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న మరమరాలను వేసేసుకోవాలి. మనం వేసుకున్న మరమరాలు బెల్లంలో బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. బెల్లం మరమరాలను మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లపడితే మనకు ఉండలుగా చుట్టడం రాదండి, అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు త్వరగా చేయడం కష్టం కదా, అందుకనే మీకు ఒక ఈజీ వే చెప్తున్నానండి. ఇలా లోతు గరిటెని తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి గరిటె మొత్తం నెయ్యిని అప్లై చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మురమురాలను ఈ గరిటెలో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి. ఆ తర్వాత చేతితో తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా త్వరగా ఈ లడ్డులను ప్రిపేర్ చేయొచ్చు. మిగతా మురమురాల మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా లడ్డులా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇంకొక టిప్ చెప్తున్నానండి. ఒకవేళ మనం లడ్డులు ప్రిపేర్ చేసేటప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది అనుకోండి, 1 నిమిషం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత మళ్ళీ లడ్డులను ప్రిపేర్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా లడ్డులను అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారుగా, పాకంతో పని లేకుండా ఈ మరమరాల లడ్డూని చేయటం ఎంత ఈజీయో. టైంలో పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టారంటే వాళ్ళకి ఈజీగా నచ్చుతుంది. అంతేకాదు 1కి బదులు 10 తినేస్తారు. మనకి ఇవి చేయడానికి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. ఇక లేట్ ఎందుకు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.